అనగనగా ఒక ఊరిలో ఒక తాతయ్య, మనవడు ఉండేవారు. ఆ తాతయ్యకు మనవడు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ రాత్రి పడుకునే సమయంలో ఒక కథగాని, పాట పాడిగాని పడుకోపెట్టేవారు. అలా ఒకరోజు కాకి మట్టికుండ కథ చెప్పారు. అనగనగా ఒక ఊరిలో ఒక కాకి వేసవి కాలంలో అలా ఎగురుకుంటూ వేడి తట్టుకోలేక ఎంతో తిప్పలు పడుతూ బాగా దాహంతో అలసిపోయింది. అది ఎటు చూసినా నీరు కనిపించలేదు. చివరికి అది ఒక మట్టి కుండ చూసింది. కాని అందులో చాలా తక్కువ నీరు మాత్రమే ఉంది. కాకికి తన ముక్కుకు అందేంత నీరు మట్టికుండలో లేదు. కాకి వెంటనే ఒక ఆలోచన చేసింది. అక్కడ పక్కనే ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకుని వచ్చి మట్టికుండలో వేసింది. ప్రతి రాయిని వేసినప్పుడు నీరు కొంచెం కొంచెంగా పైకి వచ్చింది. చివరికి నీరు మట్టికుండ ముంతకు చేరింది. కాకి దాహం తీరే వరకు నీటిని తాగా సంతోషంగా ఎగిరిపోయింది. అని తాతయ్య కథ చెప్పారు. అప్పుడు ఆ మనవడికి ఒక సందేహం కలిగింది. తాతయ్య, కుండలోకి రాళ్లు వేస్తే నీరు ఎలా పైకి వస్తాయి అని అడిగితే, వెంటనే ఆ రాత్రిమీద తన మనవడిని బయటకు తీసుకువెళ్లి ఒక చిన్న కుండలో కొంచెం నీరు పోసి అందులో చిన్న చిన్న రాళ్లు వేసి చూపించారు. నీరు పైకి వచ్చింది. ఆ మనవడు దానిని చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత సంతోషంగా తన తాతయ్యను హత్తుకుని నిద్రపోయాడు. పిల్లలు విన్నారు కదా. మరి ఈ కథ యొక్క సారాంశం ఏమిటి? ఎంతటి పనినైనా మనం పట్టుదలతో చేస్తే దానిని సాధిస్తాం. బాగుంది కదా ఈ కథ. మరిన్ని కథల కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.